సహస్ర కేసులో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సహస్రను చంపి ఏమీ తెలియనట్లు నటించాడు నిందితుడు. ఈ నేపథ్యంలో హత్య నుంచి తప్పించుకోవడానికి అనేక డ్రామాలు ఆడినట్టుగా తెలుస్తుంది. హత్య జరిగిన రోజు సహస్ర ఇంట్లోంచి పెద్ద శబ్దం వచ్చింది. ఈ మేరకు ఆ శబ్దాలు వినానంటూ కూడా నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. డాడీ డాడీ అంటూ 3 సార్లు అరిచిందని నిందితుడే చెప్పాడు. అయితే తనపై డౌట్ రాకుండా పక్కదారి పట్టించాడు నిందితుడు. చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు. క్రికెట్ కిట్ కొనుక్కోవాలన్నది వాడి కోరికగా చెప్పాడు. అందుకే సహస్ర ఇంట్లో దొంగతనానికి స్కెచ్ వేసినట్టుగా చెప్పాడు. అంతకుముందే నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ ఎలా తప్పించుకోవాలి, ఎలా అనే అంశాలపై నిందితుడు సెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆధారాలు లేకుండా ఎలా జాగ్రత్తగా బయటపడాలనే అంశాలు కూడా శోధించినట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలన్నది ముందే పక్కగా ప్లాన్ వేసుకున్నాడు నిందితుడు. మొత్తం మీద సహస్ర హత్య వ్యవహారానికి సంబంధించి అనేక కీలక అంశాలు అయితే వెలుగు చూశాయి. హత్య వ్యవహారం పూర్తిగా ఆన్లైన్లో వెతికి హత్య ఎలా చేయాలి, హత్య కంటే ముందు దోపిడీ ఎలా చేయాలి, ఒకవేళ దోపిడీకి ఎవరైనా అడ్డు వస్తే ఎలా అడ్డు తొలగించుకొని ఎలా ఎస్కేప్ అవ్వాలనే అంశాలపై క్లియర్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి మరి ప్రొఫెషనల్గా ప్లాన్ చేసుకొని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పేపర్పై పెట్టి ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా తయారు చేసుకొని పూర్తిగా స్కెచ్ వేసుకున్నాడు. ఇక ఈ వ్యవహారంలో చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు. పోలీసులు కూడా పక్కదారి పట్టించే వ్యవహారానికి నిందితుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మైనర్ కిల్లర్ వ్యవహారాన్ని పోలీసులు కూడా చాలా ప్రిషియస్గా తీసుకున్నారు. తొలుత స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి ఇంట్రాగేట్ చేయడంతో అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో స్నేహితులను అడగడంతో అసలు విషయం బయటపడింది. ఇంటికి రావడంతో రక్త మరకలు, కత్తి, అలాగే లెటర్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద నిందితుని పట్టుకోగలిగారు. మీరు చూస్తున్న ఆ దృశ్యమే మైనర్ కిల్లర్కి సంబంధించిన దృశ్యం. అది ఆ నిందితుడిని పట్టుకొని పోలీసులు 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు మొత్తం వ్యవహారాన్ని ప్లాన్ చేసుకొని పట్టుకోగలిగారు. ఎస్, మా కొలీగ్ రోహిత్ ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు. రోహిత్, ముఖ్యంగా ఈ మైనర్ కిల్లర్ను పట్టుకోవడంలో పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అలాగే వాడు వేసుకున్న ప్లాన్స్ కూడా చాలా పక్కాగా ఉన్నట్టుగా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాదిరిగా ఉన్నట్టుగా పోలీసులు పూర్తిస్థాయి అంశాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిందితుడు ఎలా ప్లాన్ చేశాడు, అలాగే సహస్ర మర్డర్కు సంబంధించి ఎంతసేపట్లో ఈ వ్యవహారాన్ని ఫినిష్ చేశాడు? ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గర ఉన్నాం. 6వ తరగతి చదువుతున్న సహస్ర అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్యకు గురైంది మొన్న సోమవారం. ఆ రోజు నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంట్లో ఉన్న ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లతో పొడిచింది ఎవరు అని డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు, కానీ పోలీసులకే ఆధారాలు దొరకలేదు. 5 రోజుల తర్వాత నిన్న ఈ ఇంట్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అన్ని చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి, సంచలనాలే. ఈ ప్రదేశం అంతా, ఈ కూకట్పల్లి ఏరియా అంతా ఉలిక్కిపడింది, హైదరాబాద్ అంతా ఉలిక్కిపడింది. ఎందుకంటే అంత కిరాతకంగా చంపింది ఎవరు, అంత కిరాతకంగా చంపాడు అంటే తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండుంటారు, అంటే ఏదో పగలున్నాయి అని. అండ్ బిగ్ టీవీ ఆ రోజు నుంచి కూడా మనం ఇక్కడికి వచ్చాం. మనం కూడా ఎవిడెన్స్లు సేకరించడానికి ట్రై చేసాం. మనం ఆ రోజు బిగ్ టీవీ ఒకటి చెప్పింది, ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోండి. పక్కింట్లోనే ఉన్నాడు నిందితుడిని, పక్కింట్లోనే ఆ నిందితుడు ఉన్నాడు, పక్కింటికి చెందిన వ్యక్తే చంపేశాడు అని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రౌండప్ కూడా చేశారు. పక్కిల్లు అని ఎలా అంటారు మీరు అంటూ చేశారు. కానీ మనకున్న కొన్ని అనుమానాలతో గేట్లో ఎవరు కూడా కనపడలేదు. సీసీటీవీలో పక్కింటి పైన అనుమానాలు వ్యక్తం చేశాం. సో నిన్న నిందితుడు కూడా పక్కింట్లోనే దొరికాడు. వాడు కూడా ఈ పక్కనే ఉన్న, అంటే నెక్స్ట్ బిల్డింగ్లోనే ఒక స్కూల్ ఉంటుంది, రావుస్ హై స్కూల్. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి సహస్ర హత్యకు గురైన ఆ ఇంటి లోపల దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత 10వ తరగతి చదువుతున్న ఆ స్టూడెంట్ ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనే నిజం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా దుర్మార్గాలు కనిపిస్తున్నాయి. మొన్న 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడి కోసం తల్లిని గొంతు కోయించి చంపించేసింది. ఇప్పుడు పక్కింట్లో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర ఉన్న డిబ్బీలో డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి ఆ గోడ దూకొచ్చి ఆ
12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా 20-30 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఇదిగో ఆ బాలికే. మనం వీటిని టచ్ చేయొద్దు, ఎందుకంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇది లాక్ చేసి ఉంది. ఆ రోజు నిందితుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోనే సహస్రను చంపేసిన తర్వాత మళ్ళీ బయట లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి నేను కిటికీ దగ్గరికి వెళ్దాం. కిటికీ దగ్గర నుంచి ఇప్పుడు లోపల ఉన్న ఒక్కొక్క దృశ్యాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి, ఆ డిబ్బీని కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగో ఇదే సహస్ర హత్యకు గురైన బెడ్. ఒక్కసారి లైట్ వేద్దాం. ఓకే, చూడండి ఒక్కసారి కిటికీలో నుంచి. ఇదిగో ఈ బెడ్ పైన సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆ నిందితుడు. ఒక్కసారి అక్కడ దేవుడి ఉంది చూడండి, పటాలు కనిపిస్తున్నాయి చూడండి. దేవుడి అర ఉంది చూసారా, అక్కడ మెరుస్తున్న ఒక డిబ్బీ ఉంది చూసారా, అదిగో ఆ రెండో కింద అరలో ఒక డిబ్బీ ఉంది చూసారా, అందులో కూడా డబ్బులు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి డబ్బులపై కన్నేశాడు. ఎప్పుడు సహస్ర పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చినటువంటి ఆ నిందితుడు అదిగో ఆ కనిపిస్తున్న డిబ్బీలో డబ్బులపై కన్నేశాడు. ఆ డబ్బులను కొట్టేయాలి అని అనుకున్నాడు, వాటితో జల్సాలు చేయాలని అనుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడికి ఇలాంటి పోయే కాలపు బుద్ధులు ఎందుకు వచ్చాయి అన్న దాని గురించి సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ బెడ్ చూడండి ఒక్కసారి, అదిగో ఆ బెడ్ పైన ఇంకా రక్తపు మరకలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సహస్రను అత్యంత దారుణంగా గొంతు నులిమి, గొంతు కోసి, పొట్టలో కత్తిపోట్లు ఒక దాని తర్వాత మరొక కత్తిపోట్లు పొడిచి చంపిన ప్రదేశం అదే. ఆ మరకలు కనిపిస్తున్నాయి చూసారా, అవే సహస్ర రక్తంతో తడిచిన పరుపు ఇదే. ఈ పరుపు పైన సహస్రను ఆ 12-13 సంవత్సరాలున్న సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు. నిజానికి ఆ దుండగుడు ఇక్కడికి వచ్చినప్పుడు సహస్ర అనుకుని ఉండదు, పక్కింటి అబ్బాయే కదా, తెలిసినోడే కదా అనుకుని ఉంటుంది. అవతల ఆ గదిలో చూడండి ఒకసారి, బుక్స్ అవే సహస్ర బుక్స్. ఆ సహస్ర 6వ తరగతి చదువుతుంది. ఆ బుక్స్ అన్ని ఎలా చల్లా చెదురుగా పడి ఉన్నాయో చూసారా, అవిగో చూడండి ఒకసారి, అక్కడ హ్యాంగర్కి వేలాడుతుంది తన యూనిఫామ్, స్కూల్ బెల్ట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పాపం, చిన్న కుటుంబం, పేద కుటుంబం. మీకు ఇంకొకటి చూడండి ఒక్కసారి, వంశీ ఆ రైట్ సైడ్కి చూడు, సహస్ర చేతుకున్నటువంటిది మామూలుగా తాడు కట్టుకుంటాం కదా, బహుశా పెనుగులాట్లో అక్కడ పడుంది. మరి అది రాకీనా లేదంటే వాటితో జరిగిన పెనుగులాట్లో ఊడిపోయిందా, లేదంటే సహస్ర చేతుకున్నటువంటి ఐటమ్ చూడండి ఒకసారి, మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కింద పడిపోయింది. ఆ సమయంలో కొంత పెనుగులాట జరిగింది ఇద్దరికి. అంటే వాడు వచ్చి దొంగతనానికి వచ్చాడు, డబ్బులు దొబ్బేయాలనుకున్నాడు. ఆ సహస్రం మా డాడీతో చెప్తాను అని గట్టిగా అరిచింది, అంతే సహస్రం మీద పడి ఒక్కసారిగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, ఇంకా ఎక్కడ బతికి ఉంటుందోననే భయంతో సహస్రను తను కూడా తెచ్చుకున్న కత్తితో 20కి పైగా కత్తిపోట్లతో పొడిచి చంపేశాడు. సహస్ర ఊపిరి ఆగిపోయింది. ఇదిగో ఈ పరుపు పైనే ఇంకా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి కదా, బహుశా సహస్ర ఆ రక్తపు మరకలు ఇంకా అడుగుతూ ఉండుంటాయి. 10వ తరగతి చదివే ఆ బాలుడు ఎందుకింత కిరాతకంగా మారాడని. అఫ్కోర్స్ అది సామాజిక సమస్య, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం సహస్ర ఇంటి లోపల ఉన్నటువంటి దృశ్యాలు, ఆ పూజా గదిలో ఉన్నటువంటివి చూసారు కదా, అదిగో వాళ్ళ తమ్ముడు, సహస్రకి తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు అవి కూడా మనం పైన చూడొచ్చు. ఈ గదిలోనే సహస్ర 12-13 సంవత్సరాల సహస్ర ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడి చేతిలో అత్యంత కిరాతకంగా చనిపోయింది. ఆ పెనుగులాడినా కూడా పాపం, చిన్ని ప్రాణం కదా, 12-13 సంవత్సరాల అమ్మాయి వాడి చెర నుంచి తప్పించుకోలేకపోయింది. వాడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఇప్పుడు మీకు నేను ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. వాడు వచ్చింది ఇదిగో ఆ పక్కింట్లో ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందరూ అనుకున్నారు కదా, ఆ సహస్రను 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవడు, ఎందుకు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదు, ఎందుకు డాగ్ స్క్వాడ్ కూడా ఆ నిందితుడిని పట్టుకోలేకపోయింది, పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు అని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది అదే. ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఎలా వచ్చాడు? ఆ 10 సంవత్సరాల బాలుడి బ్రెయిన్లో ఎస్కేప్ ఏ విధంగా కావాలి, క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి అనే ప్లాన్ ఎలా వేసుకున్నాడు అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. పైగా మీరు చూశారు కదా, ఒక లెటర్లో రాసుకున్నాడు, ఇదిగో ఇదే వాడి ఇల్లు, వాడు ఉండేది అదిగో ఆ ఫ్లోర్లోనే, ఆ 4వ ఫ్లోర్లోనే వాడు ఉంటాడు. ఆ రోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ లేదు పక్క బిల్డింగ్ అంటే, ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి పక్క బిల్డింగ్ అంటానికి మీకేంటి, మీరు చంపుండి ఉంటారని మనపై వాగ్వాదానికి వచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు నేను అడుగుతాను, చూసారా పక్కింట్లోనే ఉన్నాడు అని. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒక్కసారి. ఈ వార్త చూస్తున్న మీరు, పక్కింటి అబ్బాయి 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడే, ఆ
11-12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాడు అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. వాడు దూకొచ్చింది కూడా ఇదిగో ఇక్కడి నుంచి దూకొచ్చాడు. ఇక్కడ నుంచి దూకి ఇలా వచ్చి ఇక్కడి నుంచే ఎటు కూడా బహుశా చూసుకుని వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరికి కూడా కంటపడలేదు. డైరెక్ట్గా వాడు ఇలా దూకి ఏం చేశాడు, ఇదిగో ఇటువైపు వచ్చి ఈ గోడ పక్క నుంచి ఈ గోడ పక్కకి వెళితే ఇక్కడ ఉన్న వాళ్ళ నజర్ని ఎస్కేప్ చేసుకోవచ్చు, వాళ్ళ కంటి చూపుని తప్పించుకోవచ్చు. బహుశా ఇలా వెళ్ళి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. ఈ డోర్ దగ్గరికే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ డబ్బులను తీసి దొంగిలించి వెళ్ళిపోయే సమయంలోనే సహస్ర అడ్డుకుందని అతి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ ఇన్ని భవనాలు ఉన్నాయి, మన కంటి చూపుకు ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించట్లేదు. అందుకే ఏ సీసీటీవీలోనూ రికార్డు కాలేదు. పైగా ఈ ఇంటికి ఉన్నటువంటి ఒకే ఒక గేటు, ఆ గేట్లో కూడా ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు ఏం జరిగింది, అసలు ఎందుకు ఒక్క సీసీటీవీలో కూడా రికార్డు కాలేదు, అసలు ఇంత పెద్ద నేరస్తుడు ఎవడై ఉంటాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదిగో 3rd ఫ్లోర్ నుంచి వచ్చాడు. ఒక్కసారి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎస్, ఇదే 3rd ఫ్లోర్. ఇదిగో ఈ 3rd ఫ్లోర్ నుంచే అటువైపు నుంచే దూకి ఇటుపక్కకు వచ్చాడు. ఇటుపక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంపేసిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడే చాలాసేపు అటు ఇటు చూశాడు. వెళ్ళటానికి కొంచెం సేపు దాక్కుని ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఈ బిల్డింగ్లోని ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బిగ్ టీవీ కూడా చెప్పింది, నిన్న మీరు బాగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరైనా కదలికలు రోజు కంటే ఆ రోజు భిన్నంగా ఉన్న విషయాన్ని మీరు గమనించుంటే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పండి అని అడిగాం. మేము కూడా చాలా ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు దొరికినటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ ప్రదేశం అంతా కూడా తిరిగాం, ఎక్కడైనా ఒక్క విజువల్ అయినా దొరుకుతుందేమోనని. కానీ బాధ్యత గలగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో, ధైర్యంగా బాధ్యత కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకోగలిగారు. ఒక్కసారి మనం ఇక్కడికి కూడా వెళదాం. బహుశా ఇదిగో ఒక్కసారి ఇక్కడ నుంచే దూకి వచ్చాడు తను. ఈ ప్రదేశంలో నుంచే దూకి వచ్చాడు. ఒకసారి దూకడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మనం కూడా చూద్దాం. ఎస్, అవును. సో మనం మైక్ పట్టుకుని ఒంటి చేత్తోనే ఇలా దూకటానికి అవకాశం ఉంది అంటే వాడికి ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇదిగో ఇలాగే దూకొచ్చాడు. ఇటువైపు నుంచే వచ్చాడు ఆ దుండగుడు. ఇది 3rd ఫ్లోర్. ఇటువైపు నుంచే దూకొచ్చి అటువైపు దూకి ఆ ఇంట్లో వెళ్ళి సహస్రం చంపేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బహుశా సీసీ కెమెరాస్ ఏమీ లేవు. ఈ గోడ పక్క నుంచి మనం ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఈ సీసీటీవీలు ఎక్కడా కూడా రికార్డు కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. నేను ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తాను. ఒక్కసారి ఎస్, ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎస్, మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదిగో ఇదే 4th ఫ్లోర్. అంటే రోజు ఇక్కడ నుంచి చూస్తుంటుంటాడు. ఇక్కడ నుంచి ఆ యువకుడు ఆ బిల్డింగ్ని ఉంటాడు. ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఈ 3rd ఫ్లోర్లో నుంచి ఎవరికంటా పడకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. రోజు బస్సు ఇక్కడికి వచ్చి ఉండేవాడు. ఇక్కడున్న ఏ సీసీటీవీలోనూ కూడా ఇది రికార్డ్ కావడానికి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేశారంటే ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి పసిగట్టి మళ్ళీ కిందకు వచ్చాడు. ఈ ఫ్లోర్లోనే, ఇదే 4th ఫ్లోర్, ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. పక్కింటి అబ్బాయే ఈ ఫ్లోర్లోనే ఉంటున్నాడు ఆ మైనర్ బాలుడు. ఆ 3వ బిల్డింగ్లో ఉన్న స్కూల్ని ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడు. సో ఇటువైపు నుంచే దూకి కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఆ 5th ఫ్లోర్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఈ బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి చంపేశాడు అని బహుశా ఏమంటారు. నేను ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి, స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. సో ఇదంతా కూడా గ్రూప్ హౌస్. సో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాడు. బహుశా ఆ రోజు ఈ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. సో ఎవరో వస్తున్నారు. ఒకవేళ వస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
డోర్ ఓపెన్ చేసే ఉంది అండ్ ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. కానీ చూద్దాం, ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంత పెద్ద మర్డర్ చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే తమతో పాటే రోజు తమ ముందే తిరుగుతూ ఉండేవాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అటువైపు ఎవరు ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమ్మా, ఆ పిల్లాడు చంపేశాడు మీ కళ్ళ ముందు ఉండే రోజు తిరిగే పిల్లాడని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఒకసారి రెండమ్మా, ఇటు ఒక్కసారి ఇట్రా అమ్మా. మీరు రోజు చూస్తూ ఉండారా ఆ పిల్లాడిని? మీరు 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 అనుకోలేదు కదా ఆ మర్డర్ జరిగిన తర్వాత వీడయ్యి ఉండి ఉంటాడని అనుకోలేదు కదా? అయ్యా ఒకసారి ఇటు వస్తారయ్యా. ఈ బిల్డింగ్ వాచ్మేనా? ఒకసారి ఇటు అయ్యా, పర్వాలేదు, ఏం కాదు. అంటే మామూలుగా ఎప్పుడైనా చూస్తుంటావు కదా ఆ పిల్లాడిని నువ్వు? ఓకే, నేనే వస్తాను. ఓకే, మనం ఓకే, ఇక్కడైతే ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకొకసారి నేను కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాను. సో ఎవరైనా వస్తే ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. కానీ ఎంత ప్లాన్ చేశాడు, ఈ ఇంట్లో నుంచి దూకి అటువైపు రావాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి, గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసిన తర్వాత డబ్బులను దొంగిలించిన తర్వాత ఫైర్ చేసేసేయాలి అని ఇంత క్రిమినల్గా ప్లాన్ చేశాడు. దీనికి అంతటికీ కూడా కారణం నెట్లో ఉన్నటువంటి చాలా క్రైమ్ సీన్స్ అతను చూస్తూ ఉంటుంటాడు, చాలా క్రైమ్ సీరియల్స్ కూడా అతను చూస్తూ ఉంటుంటాడని తెలుస్తూ ఉంది. సో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పౌరురాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో ఈ కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించగలిగారు. ఇదిగో చూడండి ఒకసారి, ఇలాగే వచ్చాడు, ఇట్లానే వచ్చాడు, ఇలా వచ్చి దూకి ఇదిగో ఇటువైపు నుంచి వచ్చాడు. ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ ఇంట్లోకి వెళ్ళాడు. సో పైకి మనకి టెర్రస్ కూడా ఉంది, బహుశా ఇక్కడే దాక్కుని ఉంటాడు. ఓకే, పోలీసులు కూడా వచ్చారు, నిన్న ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారండి. కిందకి వెళ్ళిపోతాం. ఓకే సరే, ఓకే, ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మనం ఈ గదిలోనే చంపిన తర్వాత మళ్ళీ అటువైపు నుంచే దూకి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది, ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి భవనం. ఒక్కసారిగా మీరు ఇదిగో ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఈ ఇంట్లో ఉన్న సంజయ్ ఈ ఇంట్లోనే ఉంటాడు, ఈ పోర్షన్లోనే ఉంటాడు. అతనిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు తొలుత, కానీ అతను కాదు. కానీ ఏమై ఉంటుంది, ఎవడై ఉంటాడు, అంత కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అనే భయం అందరిలో